ఇవన్నీ ఎప్పుడొస్తాయని ఎదురు చూసిన టైం వచ్చేసిందండి. నేను ఆ పెద్ద ట్రాలీ ఒకటి ఆర్డర్ చేశాను ఫ్లిప్‌కార్ట్ నుంచి. అండ్ దిస్ ఈస్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్ అండి. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ పెయిడ్ ప్రమోషన్. దిస్ ఈస్ మై పర్సనల్ రివ్యూ. యాక్చువల్లీ ఆ ట్రాలీ చాలా నచ్చిందనమాట. చాలా పెద్దది గూడా. కావాలంటే నేను గూడా కూర్చోవచ్చు. అంత పెద్దగా ఉంది. ముందు ఆ డబ్బాలో పడతానేమో అనుకున్నానండి. ఎబ్బే! కానీ పట్టం గదా! అందుకే డబ్బా బయట నుంచి వచ్చేసాను. ఇప్పుడు ఆ బ్రీఫ్ కేస్ మొత్తం ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ జిప్స్ గూడా చాలా స్మూత్‌గా ఉందండి. టెక్స్చర్ మనం డ్రాగ్ చేసేది చాలా బావుంది. ఇదొచ్చేసేపాటికి అక్కడ అది ఎన్ని సెంటీమీటర్స్ తీసుకున్నానో మర్చిపోయా. అందుకే మా అమ్మని అడుగుతున్నాను. అది 75 సెంటీమీటర్స్ అండి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రాలీ. అదే హైయెస్ట్ సెంటీమీటర్స్ ఉండింది నేను తీసుకున్న దగ్గర. చాలా అంటే చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. ఎన్ని కావాలనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు. మనం హాస్టల్‌కి మూవ్ అవుతున్నప్పుడైనా సరే, ఎక్కడికన్నా ట్రావెలింగ్‌కి వెళ్ళేటప్పుడైనా సరే, ఎటైనా పెట్టుకోవచ్చు. చూడండి సెపరేట్ పోర్షన్స్ ఇచ్చాడు. మనం మా అమ్మకి కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదంట. అందుకే కొంచెం వెనక్కెళ్ళి కొంచెం కనిపిస్తావు అని చెప్తోంది. ఇటు సైడ్ జిప్ ఓపెన్ చేస్తున్నాను కదా! అటు సైడ్ మనం శాండిల్స్, షూస్, మనకు కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ దీంట్లో పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు. అంత స్పేషియస్‌గా ఉంది. అండ్ ఇటు సైడ్ మీకు ఇష్టం వచ్చినన్ని బట్టలు పెట్టుకోవచ్చండి అసలు. చాలా అంటే చాలా బట్టలు పడతాయి. కానీ ఏదైనా సరే మనం ఆర్గనైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఆ వీల్స్ కూడా మొత్తం 360 డిగ్రీస్ తిరుగుతుంది. మా అమ్మకి కెమెరాలో కనిపించట్లేదంట. కొంచెం ఫ్రంట్‌కి తిప్పి చూపించు. నీ సైడ్ పెట్టుకొని తిప్పి చూపిస్తే వీళ్ళకేం కనిపిస్తుంది, మీ అందరికేం కనిపిస్తది అని చెప్తోంది. సో, చూడండి అది 360 డిగ్రీస్ తిరుగుతది. మనకి ఒక సైడ్ తిరుగుతున్నప్పుడు ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. అయ్యో! మనం యాంగిల్ మార్చుకోవాలి అనే ఇది మాత్రం అస్సలేమీ లేదండి. జిప్స్ అయితే మాత్రం అస్సలు ఫెయిల్ అవుతాయి అనేదే లేదు. బ్రాండ్ అండి ఎంతైనా సఫారీ గదా! చాలా మంచిగా చేశారు. నేనైతే మాత్రం అవి వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి 4, 5 సార్లయితే తీసి పెట్టి చేశానండి. అబ్బే! మనం కుదురుగా ఉండం కదా! ఫైనల్‌గా అది 3 ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చాడంట. నాకు కూడా తెలీదు. నాకు మా అమ్మ చెప్తే తప్ప నేను దాన్ని చూడలేదు. ఆ హ్యాంగ్లర్‌ది మీకు అందరికీ తెలిసి ఉంటది. కానీ నాకు ఆగక చెప్పాను. అది ప్రెస్ చేసి తీస్తే వస్తుంది. సో, ఆ ఆపరేషన్ గూడా చాలా ఫ్రీగా ఉంది. చూసారా నేను చూపిస్తున్నట్టు అది 360 డిగ్రీస్ మనకి ఒక సర్కిల్ కంప్లీట్ చేసేస్తదండి. సో, ఏం చేయాల్సిన అవసరంలా. నేనిప్పుడు మళ్ళా అది పుష్ చేసి లోపల పెట్టడానికి కష్టపడ్డాను. అండ్ ఆ ఫ్రంట్‌ది అదొచ్చేసేపాటికి పాలీప్రొపిలీన్ షెల్ ఉందండి. అలాగే అది స్క్రాచ్ రెసిస్టెన్స్. అలాగే ట్రాలీని పుష్ చేసేటప్పుడు ఇస్తారు. అలాగే లాక్ కూడా ఉంది అసలు. సూపర్‌గా కాంబినేషన్ ఆఫ్ లాక్ అనమాట అది. అలాగే వాటర్ రెసిస్టెన్స్ అండ్ ఆల్సో ద డస్ట్ రెసిస్టెన్స్. మనం ఇంటర్నేషనల్‌గా ఎట్లా జర్నీ చేసినా సరే అది అసలు ఏమీ కాదండి. మనం మన ఫ్లెక్సిబిలిటీ బట్టి క్యారీ చేయొచ్చు. అది అలా అయినా క్యారీ చేయొచ్చు. ఇలా అయినా క్యారీ చేయొచ్చు. సో, నో ప్రాబ్లమ్. దీంట్లో మనకి 22 ఇంచ్ ఉంది, 26 ఇంచ్ ఉంది, 30 ఇంచ్ ఉంది. అదంతా సైజ్ బట్టి ఉంటుంది. మీరు ఎలా కావాలనుకుంటే అలా, మీరు మొయ్యలేననుకుంటే అలా డ్రాగ్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. మింత్రా నుంచి ఇంకోటి ఆర్డర్ చేశాననమాట. ఇది ఎప్పటినుంచో నా విష్ లిస్ట్‌లో ఉండి ఫైనల్‌గా ఇంకొక్క ప్రోడక్టే ఉందనంగా ఇంకా మన వల్ల కాక బుక్ చేసేసాను. వచ్చేసినాయి మై డ్రీమ్ చెప్పులు. యాక్చువల్లీ అవి కొందామని ఎప్పటినుంచో చూస్తున్నా. ఇప్పటికి కుదిరిందనమాట. ఇంకా ఆగలేక కొనేసా. ఏమైనా మనకి నచ్చినవి కొనుక్కున్నప్పుడు ఆ కళ్ళల్లో ఆనందం చూసారా? చంద్రముఖి లాగా ఇవి నాయి అన్నట్టు. మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతారా? అలా అయితే కామెంట్ చేయండి. అసలు ఇది ప్రీమియం క్వాలిటీ. చాలా దగ్గర చూపించు. చాలా అంటే చాలా బాగుంది. ఇది అసలు హై క్లాస్ లుక్ కూడా ఇస్తుంది అనమాట. లెదర్ చాలా గట్టిగా ఉంది. టపా మాత రాదు. చాలా బాగున్నాయి. చూడండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా కొనుక్కోవచ్చు. వేసేసుకుందాం. యాక్చువల్లీ ఇదేదో లాక్ సిస్టమ్ ఇచ్చాడు దీనికి కూడా. తర్వాత బ్రేక్ చేద్దాం ఫ్రెండ్స్. కుర్చీ కోసం వెతుకుతున్న సుప్రియ పల్నాటి. ఇది బెల్ట్ అంటే నార్మల్‌గా ఒక రింగ్‌లో పెట్టే బెల్ట్‌లా కాదండి. సెమీ బెల్ట్ లాగా జస్ట్ కనెక్ట్ చేస్తే చాలు. వేసుకోవటం కూడా చాలా ఈజీ అనమాట.
అసలు అది ఎంత కంఫర్టబుల్‌గా ఉన్నాయంటే అసలు స్లిప్ అవుతామని ఇది గూడా ఉండదు. గ్రిప్ అయితే చాలా బావుందండి. పైన చూస్తే మన కింద అస్సలు నొప్పే రాకుండా ఉంటాయి కాళ్ళు. నడవడానికి గూడా చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందనమాట. అసలు ఊడదు. చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తదనమాట. చాలా అంటే చాలా బావున్నాయి. అందుకే చూసిన వెంటనే కొనేసాను. చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయండి నడవడానికి గూడా. టపా టపా మోత గూడా రావు. చాలా బావుంటాయి. దట్ టపా టపా ఈజ్ ఎ పర్సనల్. సింపుల్‌గా వీటి మీద జీన్స్ మీద ఏసుకోవచ్చు. పంజాబీ డ్రెసెస్ మీద ఏసుకోవచ్చు. శారీస్ మీద దేని మీద అయినా సరే హీల్ లుక్ వచ్చేస్తది. చాలా గ్రాండ్‌గా బావుంటుంది. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా అయిపోలా. ఇంకొకటి ఉంది. అండ్ అన్నీ జర్నీ చేసే వాళ్ళకే చూపిస్తున్నాను అనుకోకండి. టడా! నేను హైదరాబాద్‌కి ఇంటి నుంచి హైదరాబాద్‌కి తిరగడం చాలా ఎక్కువ. నెక్ బాగా నొప్పొచ్చేస్తూ ఉంటుంది. బస్సెస్‌లో నిద్రపోవడానికి చాలా బాగుంటుందని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. చాలా బాగుంది. చక్కగా నిద్రపోవచ్చు. సాఫ్ట్‌గా కూడా ఉంది. బాగుంది. నేను మ్యాక్సిమం షాపింగ్స్ అన్నీ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్. ఫస్ట్ టైం ఈ చెప్పులు మింత్రాలో తీసుకున్నా. ఎప్పటి నుంచో విష్ లిస్ట్లో పెట్టాను కాబట్టి ఇంకా ఇది ఒక్కటి పీసే ఉంది. రిమైనింగ్ ఏ పీసే లేదు, కానీ నేను తీసుకున్నాను. నా చెప్పులు చూపిస్తున్నాను నువ్వు. ఇంతే ఫ్రెండ్స్ నా షాపింగ్ అండ్ నా అన్బాక్సింగ్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.